జల్దీ విలాయించుకోరా ఏదో కొట్లాట ఓడో ఏమో అన్నాడు. సరే నేను చెప్పిన లైట్ తీసుకోరి అవన్నీ ఎందుకురా నాయనా మీకు అని చెప్పి. కలిసి ఉంటే అయిపోతుంది, కలిసి ఉంటే దేశాన్ని గెలవచ్చు. ఎందుకు రెస్పెక్ట్ చేయాలి చెప్పు నాకు. అంటలే మన కొద్దిళ్ళకి ఉట్టి కొట్లాడు కొంచెం సిగ్గుండాలరా, కొంచెం సిగ్గుండాలి. వీళ్ళ మమ్మీకి ఎక్కించేది ఎవరు? వీడే. నేను ఒక దయ్యం ఉంటుంది ఎవరో నాకు అర్థమై పక్కకు పెడతాం చూడండి. వీడు ఎవరో రొమాంటిక్ లా చూడు, హైలైట్ ఉంటుంది రొమాంటిక్. వీడికెళ్ళి ఇట్లా మనం జరిపినామంటే ఆడ ఇంకో కెమెరా ఉంటుంది, ఆ కెమెరా అది లేదు షేక్ అవుతుంది అంటే కదులుతుంది. వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ ఫ్యామిలీ. ఇవాళ వచ్చేసి ఏంటంటే ఇక ఇమ్రాన్ బబ్బు అనులు మనం అందరూ ఇట్లా లొల్లిలు అయితే అయినాయి కదా. సో ఇలా మనకి షూట్ టైం ఇది, అందరు రావాలా సినిమాది కాబట్టి ఒకరికొవరు ఫోన్ చేయకపోయినా అందరు కరెక్ట్ టైంకి అయితే వచ్చిర్రు. కొంచెం లేట్ అటు ఇటు అయినా కూడా కరెక్ట్ టైంకి వచ్చారు. కట్టప్ప బబ్బుతో మాట్లాడతలేడు, బబ్బు నాతో మాట్లాడతాడు. ఇమ్రాన్ అయితే ఎవరితో మాట్లాడక అలిగి ఒక మూలకు కూర్చుండు. అవి షూట్ టైంలో ఏమవుతుందో అది ఇవ్వని తెలియదు. సాయన్ అయితే అసలు ఎటు చెప్పుకోలేక ఏం చేయాలి, ఏం చేద్దామన్నా సాయన్ ఇట్లా అయితే. ఏం చెప్పాలి రా, ఎవరిని బాధ అందుంది. వీడు చెప్తే నువ్వు ఇంటలేవు, వాడు చెప్తే ఆడు ఇంటలేడు. ఎవరికి చెప్పినా ఎవరు ఇంటలేరు, ఎవరు పట్టించుకోండి. నేను ఒక్కని వచ్చి పొద్దుగాల నుంచి ఎట్లా కష్టపడుతున్నా చూడరి. ఆడ మంట పెడుతున్నా, స్మోక్ మూస్తున్నా, అవన్నీ నేనే చూసుకుంటున్నా. బబ్బు ఆడు కట్టప్ప ఎవరికి మాట్లాడుకుంటలేదు. అట్లా కష్టపడ్డాడు అద్దాలు పెట్టారు రా, అర్థమైందా? మేకప్ 5 గంటలకు లేస్తాం సార్, 5 గంటలకు లేచినా మేకప్ 5 గంటలకు లేచినా వేసుకున్నాడు. వాళ్ళని వాడినంత ఎవరిని వాడతలేడు. ఇప్పుడు మనం ఇమ్రాన్ తీసేది హీరో రోల్ లో వచ్చామని చూస్తున్నా నేను. ఇప్పటికేమో మాట్లాడుతాను ఫీల్ కాదు కానీ అంతగానో ఫీల్ అవుతాడు. అద్దాలు పెడితే తీస్తలేడు. 5 నిమిషాలకి ఒకసారి టచ్ అప్ అంటాడు, 5 నిమిషాలకి ఒకసారి టచ్. థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్. వాటర్ కొట్టు. అరే తెప్పించేయి 7,000. సో ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు వీళ్ళు మాట్లాడుకోరు లాస్ట్ కట్టప్ప. ఎందుకంటే నాకైతే మనసులో లేదు ఏమి, ఎందుకంటే నన్ను ఫుల్ తిట్టిరు. ఇమ్రాన్ కూడా తిట్టింది, నేను అయినా బాధపడా. నేను మంచి వచ్చి వీడియోలు చేసుకుంటున్నా, నేనైతే వస్తున్నా. సరే మేమిద్దరం కలిసి అయితే మంచిగా వీడియోలు చేద్దాం అనుకుంటున్నాం. ఇంకోడైనా బబ్బు గారు లాంటి వచ్చి వీడియోలు చేస్తా అంటే రావచ్చు, లేకపోతే ఊకే విలువారు. ఊకే బతిమలాడే అవసరం అయితే నాకు లేదురా బాయ్. కోపం ఉంటుంది. ఇమ్రాన్ కూడా నాకు తెలియదు, ఇమ్రాన్ కలిస్తే కలవు, లేకపోతే నాకు తెలియదు అన్న. సినిమా ఎన్ని రోజులు ఉన్నా అన్ని రోజులు సినిమా చూసుకొని నేనైతే వెళ్ళిపోతానా. ఇక అంతే. ఇక బబ్బు గారు వస్తాడో రాడో మనకైతే తెలియదు. మనమైతే పిలుస్తాం. ఇంత అయింది కదా, ఇంత అయిన తర్వాత బతిమలాడాలి మళ్ళీ మేమే. చెప్పు మనం ఇంకా బతిమలాడమంటే కాలు మొక్కమంటే కాలు మొక్కుతాం. సుబ్రాబాయ్ అది కూడా చెప్పు. చిన్నోడు అరే ఇట్లా కాదురా అని సంలాంచి చెప్తే చాలు. అరే గట్ల కాలు మొక్కుమని చెప్పలేము మీకు. నువ్వు మళ్ళీ మీ మమ్మీ చెప్పొద్దురా బాయ్. అన్ని వాళ్ళ మమ్మీకి చెప్తుంది, ఏమైనా వాళ్ళ మమ్మీకి చెప్తుండు. రారా బాయ్, మళ్ళీ ఇంత సమయం పిలుస్తుంది వస్తలేవు. లేని కొట్లాట స్టార్ట్ అయింది. చెప్పుదా స్టార్ట్ అయింది. చెప్పురా బాయ్, చెప్తే అవుతుంది, అర్థమవుతుంది, అందరికి అర్థమవుతుంది. ఆ ఇమ్రాన్ ఆ మూలకి నువ్వు ఈ మూల కూర్చొని ఆయన మొత్తం ఇట్లా ఎప్పుడు నువ్వు ఇట్లా ఎప్పుడు ఏంద్రా మేము అట్లా ఎప్పుడు ఇలా వదిలి పెట్టుకుంటే ఏమొస్తుందిరా పంచాయతీలో మీకు? అంటే మళ్ళీ కలిసి ఉంటే కలదు సుఖం కమ్మని సంసారం. కలువుర్రా మనుషులని ఆ మూలగించో నీ మూల. ఆయన తలిగిన ఆడ కూర్చుని ఇమ్రాన్ అని చూపిస్తామా పోయి అలిగి కూర్చుండు. షూట్ టైంలో అమ్మ సినిమా చేయనీకి వచ్చినాం మనము, అందరం కలిసిమెలిసి ఉన్నారు. ఒకళ్ళు ఆల ఒకళ్ళు ఏడుంటే ఇట్లా రాబాయి. అరే మనకైతే కలవాలని ఉంటది, వాళ్ళ ఇష్టం రాబాయి. ఏం లేదు, అందరు కలిసి. నాకైతే కలవాలని ఉండే, ఎందుకంటే ఇగో నిన్ననే మాట్లాడినా, అటు ఇమ్రాన్తో మాట్లాడినా, వాళ్ళతో మాట్లాడినా. ఇక నేను కూడా ఇక ఇబ్బంది నాకు కూడా ఉంది కాబట్టి ఇప్పుడు ఏం చేయలేకపోతున్నా. ఇమ్రాన్ చూడు ఎంత కష్టపడుతుంది అలిగి. ఏమైనా నా డబ్బులు మోస్తున్నావు మళ్ళీ పట్టుకోవర్రా, నేనే మోయాలా?
అరే అన్న అరే డైరెక్ట్ తిట్టాలన్నా అరే అరే అన్నకు ఒక్క క్వశ్చన్ అడుగుదాం రా, వాళ్ళ పేరు చెప్పాలి అన్న. నా ఒక్క క్వశ్చన్ కి ఆన్సర్ ఇచ్చిపో అన్న. అరే, ఒక్క క్వశ్చన్ అన్న. అన్న ఇక్కడ వినాలా అన్న? పాపం వాళ్ళ మమ్మీ హెల్త్ కూడా బాగాలేదు, అట్లా అని చెప్పి వాళ్ళ వీడియో కూడా వేయలేకపోయింది వాళ్ళ మమ్మీ. ఈడేమో ఇగో ఏ టారాబాయ్ ఇగో కొట్లాటలు అయ్యేది వాని వల్ల మాకేముండదు. వాళ్ళ మమ్మీ హెల్త్ బాగాలేదు. అందరం కలిసి చేసుకోదాం అనిపిస్తుంది కదప్ప నాకైతే. ఇక నువ్వు ఏమంటావు? మన ఇద్దరమే ఇప్పుడు కూర్చో. ఎవ్వరు కాదురా, మెయిన్ నేనే. చేసుకో అన్న, మెయిన్ ఎవ్వరు కాదన్నా నేనే. వాళ్ళ మమ్మీకి హెల్త్ బాగాలేదు. ఇంకోటి వచ్చేసి వీడు ఒక్క వీడియో చేస్తే వాళ్ళ మమ్మీ హెల్త్ ఆటోమేటిక్ మంచిగా అయిపోతుంది. వాళ్ళ మమ్మీకి టెన్షన్ అది ఒకటే, ఎందుకంటే నెల కాగానే ఈఎంఐలు, ఇంటి పైసలు, అవి ఇవి అన్ని కట్టాల. చిట్టీలు కట్టాలా, అవి కట్టాలా. ఒక వీడియో చేస్తే అయిపోతుంది. వాడు కొట్లాట చేసుకొని మాట్లాడుకోకుండా వాళ్ళ అమ్మకి ఏదో ఏమైంది ఎందుకు చేయలే అంటే వాళ్ళు ఇట్లా అన్నారు, వాళ్ళు అట్లా అన్నారు. ఇక్కడ ఏం జరుగుతుంది తెలియదు పాపం. అప్పటి నుంచి మనం బతులాడుతున్నాం, మరి రావాలి కదా అన్నాడు. బట్టలు వేసుకుంటుండో, బట్టలు వేసుకుంటున్నా. అరే రారాబాయ్. ఇగో సో గైస్, ఇగో మనం ఇగో ఇవన్నీ ఇగో మళ్ళా ఇగో ఆడ దాని జనరేటర్ అన్ని ఇన్ని గణం చేసి చేస్తున్నాం. వీళ్ళేమో ఒక చిన్న వీడియో చేయడానికి కొట్లాడుకుంటున్నారు. ఏం చేస్తుంది చెప్పండి. పొద్దున 5 గంటలకు వచ్చినా నేను, 5 o'clock వచ్చి పనులన్నీ చేస్తూ నాకు తెలుస్తా బాధ. ఎవరిది వాళ్ళు వీడియోలు చేసుకుంటే ఇంత మంచిగా ఉంటది, ఎవ్వరు టెన్షన్ ఉండదు. వీళ్ళేమో మాట్లాడుకోకుండా వీడియోలు చేయకపోతే ఎట్లా నడుస్తుంది చెప్పండి. ఏదో కొట్లాట ఓడో ఏమో అన్నాడు, సరే నేను చెప్పిన లైట్ తీసుకోరి, అవన్నీ ఎందుకురా నాయనా మీకు అని చెప్పి. కలిసి ఉంటే అయిపోతుంది, కలిసి ఉంటే దేశాన్ని గెలవచ్చు. ఇట్లా అలిగిపోతే ఎడికేని. అరే మనం హీరో కామెడీ చేసుకో, ఇట్లా ఉంటే అయిపోతుంది కదా. ఇప్పుడు గంగు కొన్ని నవరసాలు వీటిలో చూపి, నవరసాలు చూపి చెప్పేసాడు పాటది. పాట నవరసాలు చూపి రొమాంటిక్ రొమాంటిక్ లో చూడు హైలైట్ ఉంటాయి. రొమాంటిక్ రొమాంటిక్ అంటే నేను చూపిస్తాను. గంగు తెలుసా అన్ని మనకి. హై బేబీ, ఇది రొమాంటిక్. ఎందుకంటే నీకు ఏస్ట్ బతుకు, ఎందుకంటే నువ్వు బతుకుతావు. నువ్వు చేయాలి రొమాంటిక్. అంతగానం ఇస్తున్నావు వీడియోలో. చెప్పు వాళ్ళు ఎందుకు చెప్తలేవు, ఏమో అడుగుతున్నట. ఈడ మొత్తం పని చేసేటోళ్ళు ఇద్దరే ఉన్నారు. మీకు చెప్పలేదురా మీరు? ఎంత ఖుషి అవుతుంది అన్న చెప్తా. మీరు ఏం చేస్తారు నవరాసాలు. మీరు వీళ్ళు ఎంత పెద్ద యాక్టర్ అన్ని పైసలు ఖర్చు పెట్టి కొంటే కార్యం చేసిండు. నిన్న వీడు కారేం చేసిండు, ఏసీ డౌన్ వీని కిస్మతులో. అదే టైంకి నేను సిగ్నల్ దగ్గర ఉన్నా, తిడితే సిగ్నల్ దగ్గర అందరు ముఖాలు ఇట్లా తిరిగి చూస్తారు. అయ్య ఓపిస్తున్నారా పెట్రోల్ ఫుల్ ఏసీ వేసుకోరు, అద్దాలు దింపుకొని ఫుల్ ఏసీ వేసుకోరు. ఏంటంటే ఓవర్ బాధలు వాళ్ళకున్నాయి, ఓవర్ కష్టాలు వాళ్ళకున్నాయి. వీళ్ళకేమో ఒక ఏంటంటే ఈ ఏజ్ అట్లాంటిది, వాళ్ళకి చెప్తే అర్థం కాని ఏజ్. అన్నది ఏజ్ అయిపోయింది కాబట్టి ఏం అర్థమవుతుంది మాకు. నేను మాట్లాడారా? ఇంట్రెస్ట్ పోయింది, ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. నేను మాట్లాడతా. ఇప్పుడు ఏంటంటే కలుస్తారా కలవరా అది వీళ్ళ మీద ఉంది. కలిసి ఉంటాలంటే జోకులు చేసి మాట్లాడి మంచిగా అది ఉంటది, ఒక వైబ్ ఉంటది. అరే అరే కలువుర్రా, ఎన్ని రోజులు రా ఇట్లా మొత్తం. నాతోడైతే ఎన్ని సంవత్సరాలు పెట్టుకుంటుంది తెలుసా, ఊకే లొలి పెట్టుకుంటుంది బయట. నాకు అవసరం లేదు లొలి. చెప్తినాలే గారు ఇంటలేదు.
ఆడేమో ఎన్నిసార్లు పిలిచినాం రారా నాయన వెళ్ళి అయినా చూడు సిగ్గే రాదు. రే గల్లే మిలాయించుకోరు కథం అయిపోతుంది. ఒకటి మనకు ఒక విషయం చెప్పాను. ఏం విషయం రా? పెద్దోళ్ళకి కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడి నేర్చుకున్నాను కదా, ఒక్కటే వాళ్ళ నుంచి వాడు ఎందుకు రెస్పెక్ట్ చేయాలో చెప్పు నాకు. అంటలే మన పెద్దోళ్ళకి ఉట్టి కొట్లాడు. ఆంటీ 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 మామ మర్కయ్య వాడి కాలు మొక్కు. చిన్న పూర్వంతో కాలు మొక్కించుకుంటున్నా. చిన్న పూర్వడు మీరు కొట్టుగా కలిసి చంపిపోయింది రా భయ్, చంపిపోయాడు. గల్లె మిలాయించురు రాబాయి, గల్లె మిలాయించురు అందరు. గల్లె మిలాయించురు రాబాయి. చూసిరా కింద పడేసి కొడుతుండే చిన్న పూర్వాన్ని కింద పడేసి కొడుతుండే. సంపుండాలా సంపుండి ఎవరి వల్ల గల్లె మిలాయించురు రాబాయి. సరే కానీ అందరు కలిసి నరేష్ గారు ఏడున్నాడు. అరే మీకు ఒక్కటి అడగానా, ఎవరి వల్ల ఫేమస్ అయ్యారు? ఫోన్ ఆడదామా? ఫోన్ చేయాలా? అరే మాకు ఏముండదు రా భయ్, కొంచెం యాక్టింగ్ చేసి చూపించాలా? సిగ్గుండాలరా కొంచెం అన్న సిగ్గుండాలి. నీ సోకుమార అమ్మో నీ జిమ్మడా. ఆమె ఎందుకు తిడుతుందో వీళ్ళ ఇంట్లో కట్టపని ఆడ ఒక వీడియో వేస్తే వాళ్ళ మమ్మీకి ఒక ₹1 ఇచ్చిన అంత ఆనందం. వీడేమో వీడియో చేయడు, గేమ్ ఆడిపించు. పోతాడు గేమ్ ఆడతాడు 24 గంటలు పోయాడు. ఒక 5 గంటలు ఇడు ఉన్నాడు అనుకో, 20 గంటలు గేమ్ ఆడతాడు, నిద్ర కూడా పోడాడు. 25 గంటలు ఉంటాయా ఒక రోజులో? నేను ఒక గంట ఎక్స్ట్రా తీసుకుంటా. ఎందుకు అంతేనా పోయి నాకు 1 గంట మా పిల్లలతో అసలు అరే ఇక్కడ చూడు, అసలు పండు వీళ్ళ మమ్మీకి ఎక్కించేది ఎవరు? వీడే నేను ఒక దయ్యం ఉంటుంది. ఎవరో నాకు అర్థమైంది, పక్కకు పెడతాం చూడండి వీడు ఎవరో. నాకైతే తెలియదు, దీనికి నాకు సంబంధమే లేదు. నాకు వచ్చి కూడా చెప్పింది మనోడే. నాకో చెప్పిండు మన ఆడి చెప్పిండు. నువ్వు విన్నావు డైరెక్ట్. మా దయ్యం కళ్ళలో పెట్టుకుందని చెప్పలేదు. నువ్వు చెప్పాలి అమ్మతో. మీ అమ్మ పెట్టారా చూస్తున్నా వీడియో? దానికి ముందు నువ్వు చెప్పలే. ఏం చెప్పాలి ఫస్ట్ మీ అమ్మ చెప్పాలి, నువ్వు చెప్పిన ఇంట్లో ఒక దయ్యం ఉందని చెప్పిన ఎవరని మస్తు ఆలోచించి నీకైతే కట్టపా. అయ్యో నేనేమో తల్లి, నాకు సంబంధం లేదు. వీళ్ళు చెప్తున్నాను అంతే, అలా వీళ్ళు చెప్పలేడు. నాకు అవసరమే లేదు, నీకు అందరికీ తెలుసు అది. నాకెందుకు చెప్పు? నేను చెప్తున్నా టార్గెట్ నెట్టురా. అరే అన్నా అలా అని అట్లా అంటావా పాపం? అరే బ్యాగ్ తెచ్చుకో, బ్యాగ్ గాయస్ ఇప్పుడు అయితే వీళ్ళంతా కలిసిపోయారు. నేను రేపటికైనా వీడియోలు చేయనా ఇవాళకి చేసుకుంటా. అరే నాకు అవసరమే, నాకు అవసరమే లేదు. ఎందుకంటే అంటూ చెప్తే మళ్ళీ మనన డైరెక్షన్ మళ్ళీ ఈ సినిమా ఫస్ట్ సినిమా డైరెక్షన్ చేస్తున్నావు. మళ్ళీ నెక్స్ట్ ఎన్ని సినిమాలు తీసాం అనుకున్నావు? లైన్ గా అట్టపన్నంత వరకు చేస్తాం. అరే ఏంద్రా దాంట్లో ఒక లెక్క దీంట్లో ఒక ఇంటికల్ ఏడికెళ్ళి వస్తున్నాయి రా నీకు? 3 రోజులకు పెరుగుతా అంటే బ్లేడ్ తీసుకొని కొట్టుకోవాలా రా భయ్? కొట్టుకుని ఉన్నాయని తెల్లగా అయిపోయి అన్న, ఎప్పుడు కూడా కొడితేనే ఉంటున్నా. కొడుతూనే ఉన్నా, కొడుతూనే సినిమా అయిపోయిందా కొట్టి కొట్టి ఉన్నాయని. కొట్టి అంటే స్టార్టింగ్ లో సినిమాలో ఇంటికల్ నీవి ఉండవు, ఇప్పుడు ఎట్లా వచ్చినాయి? అదే గంట పెరుగుతాయి. అరే అరిగిపోయింది సగం, అరిగిపోయింది. సో గైస్ అరే అరే అన్న గురించి చాలా మంచిగా editing చేస్తాడు. ఆయన ఏం చేస్తాడంటే ఎడిటింగ్ గురించి ఆయన మస్తు కలర్ కొడతాడు. అరే కంకికర్రా ఇలా మేము షూటింగ్ స్టార్ట్ చేయగానే సో షూటింగ్ స్పాట్ అయితే చూడొచ్చు. ఇవాళ మనం గ్రౌండ్ చూడండి
మొత్తం కెమెరా ఇంకా సెట్ అవుతున్నాయి. కెమెరా సెట్ చేయగానే మనం అయితే చూద్దాం. స్కూల్ టైం అవుతుందన్నా అంటే ఆగరా వచ్చేస్తుంది కస్టమర్ అన్నా. ఏది ఉన్నా మనకి సినిమా మొత్తంలో పనిచేసేది మంచిగా పనిచేసేది అంటే చెప్తా. వాళ్ళిద్దరు ఉన్నారు, ఆ ఇద్దరు పేర్లు అయితే మీ అందరికి లాస్ట్ లో కాదు ఇప్పుడు చెప్పేస్తా. కొన్ని నీళ్ళు అవుతుంది కదా ఫస్ట్, కొన్ని నీళ్ళు వాళ్ళిద్దరు వాళ్ళే రాలు వీళ్ళిద్దరే. నువ్వు ఇట్లా డన్మని చెప్పొద్దు. గైస్ ఇప్పుడైతే కెమెరాలో చూస్తుంటారు కానీ చూడనట్లు ఉంటారు అంతే. కానీ అసలు మస్తు మంచి వాళ్ళు ఇద్దరికిద్దరు. వాళ్ళ పేర్లు నేను చెప్దాం అనుకుంటున్నా కానీ చెప్తా. పక్కకో చుట్టూ వెళ్ళబడతారు ఉచ్చరించుంటారు వాళ్ళు. అలా పేర్లు చెప్పలేకపోతున్నాం, వస్తలేవు అసలు. నేను ఏం చేసిండు వీని గురించి చెప్పు. వద్దురా నాయన, వద్దు మళ్ళీ గలీజ్ అయిపోతుంది. సినిమాకి దగ్గర ఉండి పాప మస్తు కష్టం. తర్వాత వేరే దగ్గర పోదాం దాదా. ఇది గింబల్ అనమాట. గింబల్ అదే ఉంటది. వీడికెళ్ళి డిఓపి అంటారు కదా. మా డిఓపి అన్న ఏడునో ఇగో ఇక్కడ దీంట్లో చూపిస్తారు. ఈడ సెట్ చేస్తుండు, ఖర్చు కట్టుకొని ఉన్నాడు కదా. ఇగో ఇగో వస్తుంది. వీడికెళ్ళి ఏమవుతుంది అంటే కెమెరా వీడికెళ్ళి ఇట్లా మనం జరిపినామంటే ఆడ ఇంకో కెమెరా ఉంటుంది కదా, ఆ కెమెరా అది లేదు షేక్ అవుతుంది అంటే కదులుతుంది. వీడికెళ్ళి ఆపరేటింగ్ వీడికెళ్ళి ఉంటుంది, అది మానిటర్. అన్న ఫోకస్ పుల్లర్ ఏడుంది? ఫోకస్ పుల్లర్ ఆడుందా? అన్న డిఓపి అన్న ఖర్చుది కొంచెం హాయ్ అని చెప్పు మా సబ్స్క్రైబర్స్. సో అన్న కాంప్రమైజ్ గాడ్ అనమాట. అది రాకపోయినా నేను చాలా అంట మళ్ళా తీపిస్తాడు. ఇట్లా పాజిటివ్ వైబ్స్ ఉంటే చాలా మంచిగా అనిపిస్తుంది. అన్న తిరుపతి అన్న హాయ్ చెప్పు. మనకు టైం అయిపోయినా కానీ ఓవర్ టైం ఇస్తాడు అనమాట అన్న. ఇంకో గంట వేసుకోరు మీరు అని. ఆయన ఏడున్నారు రాజు, ఆర్టిస్ట్ రాజు ఏడున్నారు. ఈయన గురించి అయితే చెప్పే అవసరం లేదనమాట. సో చాలా జాగ్రత్త. ఇప్పుడు దాకా అన్న మీద 3 రేప్ కేసులు ఉన్నాయి. సో అన్న లైటింగ్ డిపార్ట్మెంట్ అనమాట. లైటింగ్ కొడుతుంటాడు. లైటింగ్ కొట్టాడు రా సినిమాలో లైటింగ్ కొడతాడు. సో లైటింగ్ అనమాట. సో చాలా సపోర్ట్ చేస్తారు నాకు. ఇట్లాంటి మంచి యూనిట్ దొరికినందుకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ మెయిన్ థ్యాంక్స్ వీళ్ళందరికీ చెప్పాలా అన్నా. లేవు అనుకుంటా ఇంటికి చెప్పేసిన తీసేయి అన్నా. ఏడా మీ శ్రీకాకుళమా? సో శ్రీకాకుళంలో ఇప్పుడు దాకా 3 కేసులు ఉన్నాయి, అది నిజమే. నా పెళ్లి చూపులు అన్నకి పెళ్లి కాలే అంట. పెళ్లి కాదు ఇక ఈడ చేసినాక ఏడ పెళ్లి లేదు అంతే అన్నయ్య కదా. మ్యారేజ్ అయిపోయింది. పెళ్లి అది లేకపోతే స్టార్టింగ్ లో పిల్లని ఎక్కడైనా చూడండి. చూసిరా సిగ్గు లేదు ఇంకా పిల్లలని అడుగుతుంది. నడు జల్లి అన్న స్టార్ట్ అయిపోయింది. నడు స్మోక్ వేసి ఇంకల్కి వేసి స్మోక్ నడు. 2 నిమిషాలకి బట్టలు తెచ్చుకోవాలా నేను? అవురా 2 నిమిషాలు బండి మీద ఉంటుంది అన్న జల్లి మన కిస్మత్ ఏముందంటే ఆర్టిస్టులు మనకు మొత్తుపోతు దొరుకుతున్నారు అనమాట. మన సబ్స్క్రైబర్ అట్లా అని పెట్టిన అన్న జల్లి రోల్ చేసే. ఏవో 6 ప్యాక్స్ ఉన్నాయి యాక్చువల్లీ. గంగుకి చూడు పుట్ట లోపల ఇగో చూడు 6 ప్యాక్స్ వచ్చినాయి. అరే మళ్ళా బయట తీస్తున్నాయి. ఎప్పుడు పెడే వా హీరో లెక్క ఆఫీస్ బాయ్ లెక్క మేకప్ వేసుకొని ముఖం కెమెరా తిరుగుతుంది. రైట్ రెడీయా అన్న ఒక్క నిమిషం జల్లి రెడీయా? అరే అంతా వేసేస్తే ఏడికెళ్ళదు. అన్నీ అడుగుతున్నాడు అవన్నీ ఎందుకు నీకు? రైట్ ఓకే రోల్ చేయరే. చాలు యాక్షన్.
ఓకే ఇంకా రానా బ్యాక్ ఒక సైడ్ ఒక నా పొజిషన్ నా పొజిషన్ ఇగో ఈడికెళ్ళే మాట్లాడు అన్న, ఇగో ఈడికెళ్ళే మాట్లాడతాడు నువ్వు అది 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 రాబాయి లేకురి రాబాయి మిలాయించుకోరు వద్దు, మీరు బట్టలు కాదు, మీరు మంచిగా ఉంటేనే అవుతుంది. మిలాయించుకోరు, గల్లే మిలాయించుకోరు, గల్లే మిలాయించి రాబాయి అమ్మాయి ప్యాంట్ పుర్రు పుర్రు అంటుంది. మిలాయించుకోరు రొమాన్స్ కాదురా, గల్లే మిలాయించు అంటున్నా. రొమాన్స్ ఏంద్రు అది? ఇప్పుడు కొట్టిన నీకు కొట్టిన వీడియోలు ఉంటాయి. వీడియో కొట్టిండు ఆ రోజు ఏ అవుతురా రా మీరు? నేను ఉన్నది ముగ్గురు వీళ్ళందరి గురించి నేను బతుకుతున్నా. వాస్తవమే. కట్టప్పున్నందుకే మనందరం రోడ్లకి రోడ్ షోలు చేసిండు. వీళ్ళ అమ్మ నాన్న నీ అమ్మ అంటున్నావు. నేను ఎప్పుడు అన్నా ఆంటీ ఆంటీ ఎవరు చూపించిరా? ఎవరు చూపించారు? నేను చూపించాను నేనే చూపించు. దయ్యంది అమ్మాల పిచ్చోను అనే నాళ్ళు ఈడేపి నాకు మా అక్క తిడుతుంది కట్ట ఈడేపి లేవు దయ్యం కూర్చోరు అసలు ఎందుకురా పాపం? పాపం అనిపిస్తలేదా? తిండి పడుతున్నాయి అయినా కానీ ఎందుకురా నీకు? పోయి దయ్యంతో పెట్టుకుంటున్నావు. నువ్వే అరే మాకు ఆ పాట సరిపోతుంది. నువ్వు ఇంట్లో పోయి అన్ని మాటలు ఇంట్లో అయిపోతాయి. వచ్చిన దగ్గర నేను ముగ్గురం వచ్చి అడిగినాం. ముగ్గురం వచ్చి అడిగినప్పుడు కోపం తెచ్చుకోకుండా నాకు ఎందుకు కోపం వచ్చింది అంటే నువ్వు మాటలు వచ్చి నమ్మి నన్ను అడుగుతా. మా తమ్ముడు మేము అడుగుతాం రాబాయ్. తమ్ముడు అంటే మీ తమ్ముడు ఎట్లా అంటాడో తెలియదా? ఎవరు అట్లాంటి అన్న అని చెప్పి కొట్టిన నేను ఒక్కని కాదు, గంగాన్ని నమ్మించారు, నన్ను నమ్మించారు, నరేష్ గారిని నమ్మించారు. అందుకని చెప్పి నీకు వచ్చి అడిగినాం. అడిగే లోపు నుంచి ఏదో మనసు ఏదో గరం ఎవరో లొల్లి తీసుకొని మా అమ్మ చూపించాం. అందుకే అట్లా అయిపోయింది. అదంతా కాదు. ఇక ఏదేమైనా సరే మేము కలిసి ఉంటాం. ఏదేమైనా సరే కాకపోతే మ్యాటర్ ఏంటి ఏం చేస్తాం కాకుంటే చేసుకోవాలి రాబాయ్. అంత అన్న కోపం అవుతుంది మన మీద చూస్తలే ఇచ్చిండేమన్నా సో అందు గురించి అయితే మేమైతే ఇప్పటి నుంచి అయితే కలిసి వీడియోలు చేస్తున్నాం. చల్